ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టుగా ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను సాయంత్రం ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికలలో భూభారతి ఆవిష్కరణ కార్యక్రమంలో టెలికాస్ట్ చేయనుంది వ్యవసాయ శాఖ. అన్ని జిల్లాల్లోని 1,00,000 మంది రైతులు, అధికారులు రైతు వేదికల ద్వారా పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లను ఇదివరకే ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత 10 ఏళ్లుగా ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనూ జరగనున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ధరణి తీసుకొచ్చిన టైంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్ టు డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందు ఉన్న 33 మాడ్యూల్స్ను భూభారతిలో 6కు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రెడీ చేసి ఇవాల్టి నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలకు ఛాన్స్ ఉండడంతో ఒక్కొక్కటిగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూభారతి చట్టంలో మొత్తం 23 అంశాలున్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉండనుంది. ప్రతిదీ వెబ్ పోర్టల్కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం నుంచే పోర్టల్ అందుబాటులోకి రానుంది. అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరగనున్నాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది తెలుసుకునేందుకు 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో 100% భూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంది. ఇంతకు ముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు. ఇక భూభారతి చట్టం పోర్టల్పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. భూభారతి పోర్టల్ రైతులకు అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ వెబ్సైట్ కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. సెక్యూరిటీ సమస్యలు రాకుండా పగడ్బందీగా ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరు హ్యాక్ చేయడానికి వీలు లేకుండా పక్కాగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ధరణి పోర్టల్ను ఎన్ఐసి నిర్వహిస్తుందని, అదేవిధంగా భూభారతి నిర్వహణ బాధ్యతను కూడా విశ్వసనీయమైన సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని చెప్పారు. భూభారత్తో రైతులకు ఎన్నో ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు సీఎం రేవంత్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, భూభారతి ప్రారంభానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఏదైతే ధరణి వచ్చిందో, ధరణి వచ్చినప్పటి నుంచి కూడా ఈ భూ సమస్యలు అనేవి చాలా ఒకటొకటి పెరుగుతూ పోతూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. సో ఈ ధరణి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి, తర్వాత ఈ భూముల కొనుగోలుదారుల నుంచి ఈ ఏదైతే మండల ఆఫీసులు, తర్వాత కలెక్టరేట్లకు ఈ దరఖాస్తులు అనేవి పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇక కొంతమంది రైతులదైతే వాళ్ళకు ఉన్నటువంటి భూమి కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళ పాస్బుక్లో లేకుండా ఇతరుల పాస్బుక్లో పడడము, సో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, తీరా మండల ఆఫీస్కో ఏదైనా పని మీద అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కో వెళ్ళిన తర్వాత పాస్బుక్లో అక్కడ రిజిస్టర్లో చూసిన తర్వాత, ధరణిలో చూసిన తర్వాత వాళ్ళ భూమి వాళ్ళపైన లేదు అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటివి రకరకాల సమస్యలు, తర్వాత చిన్నపాటి పేర్ల తప్పులు కూడా దాన్ని ఆ ధరణిలో పరిష్కరించలేని సిచ్యువేషన్ ఉండేది. దీనివల్ల లక్షల దరఖాస్తులు పెరిగిపోయాయి. సో రైతులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. కానీ ఎక్కడ ఈ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మేము గనక అధికారంలోకి వస్తే ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం
బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఉందో హామీలో భాగంగానే కొత్తగా ఈ ధరణి ప్లేస్లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ భూభారతి చట్టం తీసుకురావడానికి అంటే గతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే ప్రధాన కారణంగా కొత్తగా ఈ భూభారతి తీసుకొచ్చారు. తర్వాత భూములకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా తర్వాత అవకతవకలు జరగకుండా భద్రంగా ఉండే విధంగా కొత్తగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో మొత్తం 6 మాడ్యూల్స్ మాత్రమే తీసుకొచ్చారు. అంటే గతంలో ఉన్నటువంటి ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండే, అందులో ఏ మాడ్యూల్ కింద ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్య ఏది, తర్వాత ఏ మాడ్యూల్ కింద పెట్టుకోవాలనేది కూడా తెలియలేక చాలామంది దరఖాస్తులు కూడా రిజెక్ట్ అయ్యి ఇట్లా చిన్న చిన్న సమస్యల వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ధరణి పోర్టల్లో ఆ సమస్యలకు పరిష్కారం దొరకక చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇక నుంచి ఆ సమస్యలకన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ధరణిలో ఉన్నటువంటి ఆ చిక్కులకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏదైతే ఇది భూభారతి వెబ్ పోర్టల్ ఉందో దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక రేపటి నుంచి ఏదైతే ధరణిలో ఎట్లా ఈ రిజిస్ట్రేషన్లు అమ్మకాలు కొనుగోలు జరిగాయో అదే పద్ధతిలో ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ భూభారతి వెబ్ పోర్టల్లో జరగనున్నాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజీగా గతంలో ఈ ధరణిలో ఉన్నటువంటి భూములు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూభారతిలో ఉంటాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఇప్పటికే ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా